Hi, this is Priya. Welcome to KR5 News. విద్యార్థులు విద్యపై ప్రత్యేక దృష్టిని సాధించి ఆదర్శప్రాయాలుగా నిలవాలి. బోధన్ పట్టణంలోని విద్యా వికాస్ జూనియర్ కళాశాల 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం పెరల్ యూనివర్సిటీ సెలబ్రేషన్స్ ను కళాశాల కరెస్పాండెంట్ యార్లగడ్డ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ ఐ హాస్పిటల్ వ్యవస్థాపకులు లయన్ లక్ష్మీ భవేష్ బసవేశ్వరరావు దంపతులు, విశిష్ట అతిథులుగా ఏసీపీ శ్రీనివాస్, పట్టణ సిఐ వెంకటనారాయణ, జిల్లా పట్టణ ట్రస్మా కమిటీ సభ్యులు, వివిధ పాఠశాలలు కళాశాలల యాజమాన్యాలు హాజరయ్యారు. ముందుగా కార్యక్రమానికి వచ్చేసిన అతిథులచే జ్యోతి ప్రజ్వలన గావించి విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించబడ్డాయి. అతిథులను కళాశాల యాజమాన్యం తరపున, పట్టణ ట్రస్మా తరపున కళాశాల కరెస్పాండెంట్ దంపతులను సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యార్థి దశ చాలా కీలకమైంది అని, ఇక్కడి నుండి విద్యార్థి తన విద్యా నైపుణ్యాలను మెరుగుపరుచుకొని సాంకేతిక విద్యపై దృష్టి కేంద్రీకరించి మంచి ఫలితాలను సాధించి ఉన్నత స్థాయిలో స్థిరపడాలి అని, నెరవేర్చాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. నిర్ణయించుకుంటే మీ లైఫ్ మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ సంవత్సరము జేఈ మెయిన్స్లో వచ్చినటువంటి 5గురికి ఇందాక పారితోషికం ఇవ్వడం జరిగింది. వాళ్ళకందరికీ అభినందనలు తెలుపుతున్నాను. అట్లాగే ఈ సంవత్సరం కూడా ఇంటర్లో సెకండ్ ఇయర్లో చక్కగా చదువుకొని ఈ కాలేజ్ నుండి బోధనలో ఉన్నటువంటి పేరుగల జూనియర్ కాలేజ్, ఈ కాలేజ్ నుండి ఎంతమంది ఎంబీబీఎస్ సీట్లు కానీ ఇంజనీరింగ్ సీట్లు కానీ తెచ్చుకున్న వారికి నా వంతు పారితోషికం ఇస్తానని చెప్పేసి చెప్తున్నా. రోజు మా పిల్లలు ముగ్గురు కూడా విజయసాయి స్కూల్లో చదవడం జరిగింది. వారు ముగ్గురు కూడా డాక్టర్లు అయ్యారు. సో విజయసాయి స్కూల్ వారు జ్యోతి పరం బ్రహ్మ జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. Next performance by Mr. Vasant and group. Be ready. Vasant, pause. Pranavalaya pahi paripalaya paramesi kamalalaya shri devi kuripinsave karunamburaasi dhim tara jatulato gaaname natyam chese gatulato namashatam mula nakulato rabainani chupu apera విద్యా వికాస్ సంస్థ ఏర్పాటు చేసి 30 సంవత్సరాలు సందర్భంగా ఈరోజు మనము 30 సంవత్సరాలు యానివర్సరీ జరుపుకుంటున్నాము.
ఒక సంస్థ 30 సంవత్సరాలు నడవడం అంటే అది చాలా ప్రెస్టీజియస్ విషయము. ఎందుకంటే కంటిన్యూగా 30 సంవత్సరాలు ఒక స్కూల్ కాలేజీ నడుస్తుందంటే దాని వెనుక యాజమాన్యం యొక్క కృషి, పట్టుదల, వారు తీసుకునే జాగ్రత్తలు, వారు వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళ డెడికేషన్ ఎంత అనేది ఈ ఒక 30 సంవత్సరాలు ఒక స్కూల్ నడిపిన వాళ్ళకు వారు ఒక క్రమశిక్షణ, వారి యొక్క నిబద్ధత. 200 మంది స్టూడెంట్స్, జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ ఇక్కడ ఈ కాలేజీలో అభ్యసిస్తున్నారు. సో వీళ్ళు ఈ ప్రిన్సెస్లకు ఎంటర్ కాగానే పిల్లలు వారి క్రమశిక్షణతో మెలగటము, వారు అది మరి ఏమైనా ఏ రకమైన తరఫీదు ఇస్తారో, ఏమైనా శిక్షణ ఇస్తారో కానీ ఈ కాలేజీలో వాళ్ళు చాలా సిస్టమేటిక్గా వాళ్ళు విద్యాభ్యాసం చేస్తున్నారు. అదేవిధంగా వారి యొక్క కృషి కూడా చాలా అభినందనీయం. ఈ సందర్భంగా వారిని విద్యా వికాస్ యాజమాన్యము, వారి కాలేజీ స్టాఫ్ అందరినీ కూడా నేను హార్ట్ఫుల్గా వారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా విద్యార్థులకు ముఖ్యంగా మీరు చదువుపై కాన్సన్ట్రేట్ చేయాలి. మీరు ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈ ఉన్న సమయాన్ని దుర్వినియోగం చేస్తూ సెల్ ఫోన్ కానీ, ట్విట్టర్ కానీ